Now we are going to learn a new topic, rate. సో రేట్ అనగానే మనకి ఒకటి గుర్తుకు రావాలండి. మన ఇంట్లో ఎవరైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు దీని రేట్ ఎంత అంటాం. కూరగాయల దగ్గర కానీ దీని రేట్ ఎంత, ఎంతకి ఇస్తున్నావు, అదేంటి మనం షాప్కి వెళ్ళగానే ఈ పెన్ను రేట్ ఎంత అంటే షాప్ వాడు ఏమని చెప్తాడు, 4 రూపీస్ అని చెప్తాడు. అంటే ఒక పెన్ను అడిగాను, పెన్ను అడగగానే అతను ఏమని చెప్పాడు, ఈ పెన్ను రేట్ ఎంత అన్నాం. అంటే అతను ఏమన్నాడు, ₹4 అన్నాడు. సో అంటే దాని అర్థమైంది, ఒక పెన్ను రేటు 4 రూపాయలు, 4 రూపీస్. అదే 2 పెన్నులు తీసుకుంటే 2 పెన్స్, దాని కాస్ట్ వచ్చేసి 8 రూపీస్. 1 పెన్ కాస్ట్ 4 రూపీస్, 2 పెన్స్ 8. రేట్ ఎంత, ఇక్కడ మనకి నేర్చుకుంటున్నాం రేట్. మనం రోజు వాడే మాటనే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, రేట్. రేట్ ఎంత అనేది. ఒక పెన్ రేట్ 4, 2 పెన్స్ రేట్ 8. అంటే ద రేట్ ఈస్ 4 రూపీస్ పర్ 1 పెన్. ఇది రేట్. రేట్ ఎప్పుడు అయిందంటే ఇంత అని చెప్పము, ఒక పెన్ను రేట్ అని చెప్తాం. అది అక్కడ ఇంపార్టెంట్. రేట్ ఈస్ నాట్ వచ్చేసి ఇంత అని చెప్పము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అదేంటి, ఒక పెన్ను రేటు ఇంత, 2 పెన్నులకి ఇంత, ఒక ఎరేజర్ ఇంత, 2 ఎరేజర్. రేట్ ఆల్వేస్ the quantity always has a dependency on the quantity. మనము ఆ రేట్ అదేంటి ఫైనల్గా ప్రైస్ అనేది ఉంటుంది కదా, మనం డబ్బులు ఇచ్చేది, అది ఎన్ని పెన్నులు తీసుకుంటే దానిపైన డిపెండ్ అవుతుంది. ఒక పెన్ను తీసుకుంటే 4, 2 పెన్నులు తీసుకుంటే 8. దీన్నే రేట్ అంటారు. ఆ రేట్ ఏంటంటే 4 రూపీస్ పర్ 1 పెన్. దిస్ ఈస్ కాల్డ్ రేట్. రేట్ ఎప్పుడు మీకు 8 రూపీస్ అని ఉండదు. 8 రూపీస్ పర్ 1 పెన్. దిస్ ఈజ్ కాల్డ్ రేట్. జనరల్ వాళ్ళు ₹8 అని చెప్తారు మన షాప్ వాళ్ళు. దీని రేట్ ఎంత అంటే 8 అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంది, ఒక్కదానికి 8 రూపాయలు అని దాని అర్థం. సో ద రేట్ ఆఫ్ ఎ పెన్ ఈస్, మంచిగా రాద్దాం, రేట్ ఆఫ్ ఎ పెన్ ఈస్ ₹8. దీన్నే మన మ్యాథమెటిక్స్లో ఇలా ఎవరు రాస్తాం, రేట్ ఈక్వల్ టు ₹8 పర్ 1 పెన్. దాని మీనింగ్ అది. రేట్ అంటే ఒక్కదానికి ప్రైస్ ఎంత అని దాని అర్థం. ఇక్కడ లాగా 4 రూపీస్ ప్రైస్, అది 1 పెన్. అంటే రేట్ ఈక్వల్ టు 4 రూపీస్ పర్ పెన్. థ్యాంక్ యూ.